క్యాస్టర్ ఐరన్ సీజనింగ్ చేయడం చూపిస్తున్నానండి. ఇది చాలామంది కొన్ని తర్వాత డైరెక్ట్గా యూజ్ చేసేస్తున్నారు వాష్ చేసి. అలా కాదండి, సీజనింగ్ చేసుకోవాలి, అప్పుడు దోశలు బాగా వస్తాయి. విమ్ లిక్విడ్తో నేను 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి. మీరు డిష్ వాష్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఐరన్ డెఫిషియెంట్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు క్యాస్టర్ ఐరన్ వాడాలంటున్నారు కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ శనగపిండితో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇది స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయకూడదండి, గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేయాలి. మొత్తం శనగపిండితో అంతా క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసి, ఇప్పుడు తినే సోడా ఉంటుంది కదా, అది నిమ్మకాయతో కూడా ఒకసారి మొత్తం ఈవెన్గా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి వేస్ట్ తొక్కలు ఉంటాయి కదండి, అవి ఆనియన్స్తో మొత్తం అంతా ఫ్రై చేయాలండి, మొత్తము ఈవెన్గా అంతానా. అది బ్లాక్ కలర్గా వచ్చిన తర్వాత తీసేసి పక్కన పడేయాలండి. ఇప్పుడు దోశ వేసుకోవాలి, దలసరిగా వేసుకొని ఫస్ట్ దోశ పడేయాలండి, తినకూడదు. నెక్స్ట్ దోశలు వేసుకున్న తర్వాత క్లీన్ చేసి మనం ఆయిల్ రాసుకొని టిష్యూ పేపర్తో అంతగా రాసుకొని ఉంచుకోవాలండి. మళ్ళీ మనం యూజ్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది క్యాస్ట్ ఐరన్ అనేది యూజ్ చేస్తే చాలా మంచిదండి హెల్త్కి కూడా. హెల్త్ బెనిఫిట్స్